ఓకే. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అయిన క్రీస్తునామంలో మీకు అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మన ఎడల తన మహాప్రేమను కనబరిచి ఈ రీతిగా మనందరము చేరి దేవుని స్తుతించుటకు, గణపరచుటకు దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు మన జీవితంలో చేసినటువంటి అనేక కార్యాలను బట్టి మనము ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. మరి ప్రత్యేకంగా ఈ ప్రభు యొక్క దినమందు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని మహాకార్యాలను గురించి అనేక వారాలుగా మనం చూస్తూ వస్తున్నాం. అందులో భాగంగా పరిశుద్ధాత్మ అనేటువంటి సంగతులను అనేక వారాలు మనం ఈ విషయాలను చెప్పుకుంటూ వస్తున్నాం. ఎంత చెప్పినా తీరనటువంటి ఉద్దేశాలుగా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ సమయమందు కొరింథీయులకు రాసిన పత్రికలో చదవబడినటువంటి భాగంలో పరిశుద్ధాత్మని యొక్క కార్యాలను గురించి మనము చూస్తున్నాం. పోయిన వారంలో ఎక్కడైతే మనం ఆపేసామో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ప్రారంభం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ వరములు అనేటువంటి సంగతిని కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మనం చూసాం. ఒక 9 రకాలైనటువంటి వరాలు అక్కడ మనకు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ వరాలు మనుషులకు ఇవ్వబడి పని విస్తరించి దేవుని యొక్క కార్యాలు భూమి మీద స్థిరపడుట కొరకై దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశాలు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అద్భుతమైనటువంటి కార్యాలు, మన ఊహకు అందనటువంటి సంగతులను గ్రంథం భద్రపరిచి మన చేతిలో ఉంచింది. ఆ ఉద్దేశాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చదివేద్దాం 8వ వచనం నుంచి. పరిశుద్ధాత్మ వరాలు అనేటువంటి సంగతి, వాటిని కృపావరాలు అని కూడా అన్నాడు. ఈ కృపావరాలు 9 వరాలను అనుగ్రహించి మొదటి శతాబ్దంలో సంఘం విస్తరించడానికి దేవుని యొక్క ఏర్పాటు అయ్యింది. చదువుదాం. 7వ వచనం చూద్దాం. ముందు 7వ వచనం నుండి చదువుదాం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలాగనగా ఒకని ఆత్మ మూలముగా బుద్ధివాక్యము నెంబర్ 1, నెంబర్ 2 మరి ఒకనికి ఆత్మ అనుసరించి జ్ఞానవాక్యమును, నెంబర్ 3 మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి నెంబర్ 4 ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, నెంబర్ 5 మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, నెంబర్ 6 మరి ఒకరికి ప్రవచన వరమును, నెంబర్ 7 మరి ఒకరికి ఆత్మ వివేచనయు, నెంబర్ 8 మరి ఒకరికి నానావిధ భాషలను, నెంబర్ 9 మరి ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తి. ఈ 9 రకాలైనటువంటి కృపావరాలను మొదటి శతాబ్దపు కాలంలో వారికి అనుగ్రహించబడింది. అనుగ్రహించినటువంటి ఈ కృపావరముల ద్వారా గ్రంథం స్థిరపడుతుంది. సంఘ కార్యక్రమాలు విస్తరిస్తున్నాయి. అపోస్తుల బోధ లోకమందు వినబడుతుంది. ఈ కార్యక్రమాల కొరకు దేవుని యొక్క ఏర్పాటై ఉంది. ప్రతి మనుషునికి గ్రంథమంతా తెలియాల్సినటువంటి అవసరత లేదు. అన్నీ నాకు తెలుసు అనేటువంటి పరిస్థితి కూడా భూమి మీద ఉన్నటువంటి వారికి ఎవరికి లేదు. అయితే ఎంతవరకు మనిషికి అవసరమో, ఎంతవరకు తాను దాన్ని స్వీకరించగలుగుతాడో, ఎంతవరకు దాన్ని ఆచరించగలుగుతాడో ఆ ఉద్దేశాలలో నిలబడటానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వాళ్లకు కావలసినటువంటి ఉద్దేశాలను అనుగ్రహించాడు. ఇలాగున దేవుడు తన కార్యాలను విస్తరిస్తూ అద్భుతమైనటువంటి తన పనిని ముందుకు కొనసాగించిన దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ, ఈ పరిశుద్ధాత్మ మహాశక్తి కలిగింది అనేటువంటి మహాశక్తిమంతుడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడిని ఒక వ్యక్తిగా వ్యక్తీకరించి గ్రంథం చూపించింది. నిత్యత్వంలో దేవునితో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు. నిత్యత్వంలో దేవునితో ఉన్నవాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మహాశక్తిమంతుడు. పరిశుద్ధాత్మ లేకుండా ఏ కార్యము జరగల.
పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఏ కార్యము జరగల. అన్ని కాలాల్లో పరిశుద్ధాత్మ పనిచేశాడు. సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ద బిగినింగ్, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో బిగినింగ్, ప్రారంభంలో పరిశుద్ధాత్మని యొక్క ఏర్పాటు. వాస్తవానికి భూమి బయటికి రావడానికి పరిశుద్ధాత్మ తోడ్పాటు. పరిశుద్ధాత్మ లేకుండా ఏ కార్యమో జరగలేదు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాల్లో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అని అర్థం. దేవుని ఆత్మ అన్నా, క్రీస్తు యొక్క ఆత్మ అన్నా, ఆత్మ అన్నా, పరిశుద్ధాత్మ అన్నా, ఆదరణకర్త అన్నా ఒకటే. బిగినింగ్లో, ప్రారంభంలో దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుతుంది. దాన్ని ఏమన్నాడంటే, ఆ శబ్దము ఊహకందని శబ్దం. ఆత్మ అల్లాడుతుంటే నీళ్ల మీద ఆ శబ్దము సృష్టిలో ఒక జీవి బయటికి రావటానికి పడేటువంటి వేదన అది. సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్మ నీళ్లపై అల్లాడుతుందంట. ఆ శబ్దం ఎలాగుందంటే కోడి గుడ్ల మీద పొదిగినటువంటి ధ్వని. అది మనం తిరిగి అనడానికి వీల్లేనటువంటి శబ్దం చేస్తుంది కోడి. గుడ్ల మీద పొదుగుతున్నప్పుడు కోడి చేసేటువంటి శబ్దాన్ని పోలి ఉందంట. ఆ శబ్దం ప్రచండమైనటువంటి శబ్దము నీళ్ల మీద అల్లాడుతుంది. కారణం ఏమంటే భూమి నిర్మాణం జరగాలి, భూమిని ఏర్పాటు చేయాలి, సృష్టి ఆవిర్భవించాలి అని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటిగా ఆత్మ నీళ్లపై అల్లాడుతుంది. దాన్ని ఏమన్నాడు? బ్లూడింగ్ ఓవర్ అన్నాడు. బ్లూడింగ్ ఓవర్ అంటే గుడ్ల మీద కోడి పొదిగినటువంటి ధ్వని వినపడతా ఉంది. అలాంటి ధ్వనితో సృష్టి నిర్మాణం ప్రారంభమవుతూ ఉంది. పరిశుద్ధాత్మ లేకుండా ఏ కార్యము జరగలేదు. ప్రతి చర్య పరిశుద్ధాత్మ శక్తితో కార్యక్రమాలు భూమి మీద విస్తరిస్తున్నాయి. కనుక మొట్టమొదట సృష్టిలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ అని గ్రంథం మనకు తేటగా తెలియజేస్తుంది. ప్రతి కాలమందు పరిశుద్ధాత్మని యొక్క చర్యలు కొనసాగుతున్నాయి. ప్రతి కాలమందు పరిశుద్ధాత్మని యొక్క చర్యలు కొనసాగుతున్నాయి. మరి ప్రాముఖ్యంగా క్రైస్తవ కాలంలో భూమి మీద తన యొక్క కార్యాలను నిర్వహించడానికి పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా దేవుడు పంపించాడు. ఆదరణకర్త. చూడండి, యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో ప్రభువైన క్రీస్తు ఈ లోకం నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నటువంటి కాలమందు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ప్రభువైన క్రీస్తు ఈ లోకం నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉద్దేశాలను తెలియజేస్తున్నాడు. కాదండి, 14వ అధ్యాయం, క్షమించండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆదరణకర్త, నేను వెళ్ళిపోతున్నాను, మీ కొరకు వేరొక ఆదరణకర్త భూమి మీదకు రాబోతున్నాడు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు.
మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీతో నివసించును, మీలో ఉండును. ఎవరైనా ఆయన అని పిలువబడ్డాడు. పరిశుద్ధాత్మను ఆయన అని పిలుస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే మీతో ఉంటాడు, ఆయన మీతో కూడా నివసిస్తాడు, మీ లోపల ఉంటాడు, మీలో ఉంటాడు. అందుకే పౌలు అన్నాడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. దేవుని ఆత్మ మీలో నివాసం. కాబట్టి దేవుని ఆత్మ నివసించేటువంటి పరిస్థితి నీలో ఉంది. దేవుని ఆత్మను నీ లోపట ఉంచాడు దేవుడు. దేవుని ఆత్మ అది. కాబట్టి దేవుని ఆత్మ నీలో నివసిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ సృష్టి ఆరంభము నుండి తన పనిని కొనసాగించింది. సృష్టి ఆరంభము నుంచి తన కార్యాలను భూమి మీద నెరవేరుస్తున్నటువంటి పరిశుద్ధాత్మ అనేకమైనటువంటి చర్యలను, అనేకమైన కార్యాలను ఏర్పాటు చేసింది. చూద్దాం మనం ఇంకొక మాట. పరిశుద్ధాత్మ భూమి మీదకి ఆదరణకర్తగా దిగినటువంటి కాలం ఉంది. AD 33లో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ భూమి మీదకు ఏర్పాటైంది. పరిశుద్ధాత్మ 2వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథంలో ఈ భూమి మీదకు వచ్చింది కాదు, వచ్చాడు అనాల. పరిశుద్ధాత్మ భూమి మీదకు వచ్చాడు. పరిశుద్ధాత్మ భూమి మీదకు వచ్చి తన కార్యాలను ఆదరణకర్తగా మానవులను ఆదరించడానికై దేవుని యొక్క ఏర్పాటై ఉంది. పరిశుద్ధాత్మ దైవత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, దేవునితో ఉన్నటువంటి వ్యక్తి, ఒక వ్యక్తిగా గ్రంథం మనకు చూపిస్తుంది. కాబట్టి క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ భూమి మీదకు వచ్చాడు. తన కార్యాలను ఆదరణకర్తగా తనకిచ్చినటువంటి కార్యాలను ఈనాటి వరకు కొనసాగిస్తూ భూమి మీద ఉన్నాడు. భూమి మీద దేవుడు ఏర్పాటు చేసినటువంటి సృష్టిలో తన పక్షంగా పనిచేయడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి వారిలో ప్రభువైన క్రీస్తు అద్భుతమైన పాత్రను వహించి తన కార్యాలను నెరవేర్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భూమి మీద పరిశుద్ధాత్మ పని జరుగుతూ ఉంది. ఈనాడు క్రైస్తవులు ఎలా బ్రతుకుతున్నారు అంటే పరిశుద్ధాత్మని యొక్క తోడ్పాటుతో బ్రతుకుతున్నారు. వాళ్ళు లోకాన్ని ఎలా తప్పించుకుంటారు అంటే పరిశుద్ధాత్మని యొక్క శక్తితో లోకాన్ని తప్పించుకుంటారు. వాళ్ళ జీవితాన్ని ఎలా దిద్దుకుంటారు అంటే పరిశుద్ధాత్మని యొక్క తోడ్పాటుతో జీవితాన్ని దిద్దుకుంటారు. వాళ్ళు గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే పరిశుద్ధాత్మని యొక్క తోడ్పాటుతో గ్రంథాన్ని గ్రహించగలుగుతారు. మంచి చెడులను గురించి వాళ్ళు యోచిస్తారు అంటే పరిశుద్ధాత్మని యొక్క తోడ్పాటుతో. ప్రతి విషయానికి మానవ జీవితంలో పరిశుద్ధాత్మని యొక్క తోడ్పాటు ఉంది. ఈ పరిశుద్ధాత్మ దైవత్వంలో, ఈ భూమి ఆకాశాలు లేక మునుపు దైవత్వంలో ఉన్నటువంటి వ్యక్తి. నిత్యత్వంలో ఉన్నాడు. వాస్తవానికి భూమి లేని కాలమందు ఎక్కడున్నాడు ఈయన అంటే నిత్యత్వంలో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. దేవునితో తన కార్యాలను కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి పరిశుద్ధాత్ముడు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 14వ వచనములో ఈ ఆత్మను గురించి ఒక మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనములో నిత్యుడగు ఆత్మ. ఎవరు ఈ ఆత్మ అంటే నిత్యుడు ఆత్మ. అంటే భూమి ఆకాశములు లేని కాలమందు, సృష్టి లేని కాలమందు, మానవ జాతి లేని కాలమందు నిత్యత్వంలో ఉన్నవాడు ఆదరణకర్త, దేవునితో ఉన్నవాడు. నిత్యుడు అంటే ఎప్పుడూ ఉండేటువంటి వాడు అని అర్థం. నిత్యుడు అంటే ఎల్లప్పుడూ అని అర్థం. ఏ కాలమందైనా ఉండటానికి అర్హుడు. దైవత్వంలో, దేవ స్వభావంలో, వ్యక్తిత్వంలో
నిత్యుడు, ఆయన నిత్యము ఉన్నటువంటి వాడు. ఎన్ని కార్యాలు చేశాడో మన ఊహకు అందదు. ఎన్ని కార్యాలు భూమి మీద నిర్వహించాడో మనం ఊహించలేం. నిత్యుడు. తిరిగి సృష్టి సమయంలో ఉన్నాడు. మనం చెప్పుకున్నాం, సృష్టి సమయంలో ఉన్నవాడు. ఎలాంటి సృష్టి లేని కాలమందు ఆత్మ జలములపై అల్లాడుతుంది అనేటువంటి విషయాన్ని. తర్వాత ఈ లోకమందు యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడు యేసుతో ఉన్నవాడు. యేసు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పావుర ఆకారంతో ఆయన మీద వాలింది అని గ్రంథం అంటుంది. క్రీస్తుతో ఉన్నవాడు. క్రీస్తు చేత అనేకమైన కార్యాలు చేయించాడు, మామూలు కాదు. క్రీస్తు ప్రభువు లోకంలోకి వస్తే క్రీస్తు ప్రభుతో దేవుని ఏర్పాటు ఏమైందో ఆ కార్యాలన్నీ ఎవరు చేయించారంటే పరిశుద్ధాత్మే చేయించాడు. ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి ఒక ప్రాంతంలో ప్రార్థన చేసుకుని అక్కడ ఉన్నటువంటి సమయమందు పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే ఆయన నెట్టుకొని పోయాడు అరణ్యంలోకి. యేసు ప్రభువుకు పోవడం ఇష్టం లేదు. ఆయన నిలబడి ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే పదని నెట్టుకొని వెళ్ళిపోయాడంట. ఎందుకు అంటే అక్కడ ఒక పోరాటం, శోధన జయించడానికి, నువ్వు శక్తిమంతుడివని నిరూపించడానికి పరిశుద్ధాత్మని యొక్క చర్యలు. చూద్దాం, ఆ మాట చదువుదాం. చూడండి ఎందుకు నెట్టుకుపోయాడో. 4వ అధ్యాయం లూకాసు వార్తలో 4వ అధ్యాయంలో ఒక మాటను మనం చూద్దాం. ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడెను అనే మాట చూస్తాం. 4వ అధ్యాయం మొదటి వచనంలో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆత్మచేత శోధించబడుచుండెను. కనుక పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడు ప్రభు అయిన క్రీస్తు. శరీరాకారంతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ తోడ్పాటుతో తన కార్యాలను నిర్వహిస్తున్నాడు. ఈనాడు ఈ పరిశుద్ధాత్మని యొక్క తోడ్పాటుతోనే మనం కార్యాలను జరిగించవలసినటువంటి వారమై ఉన్నాం. పరిశుద్ధాత్మ లేకుండా ఏ కార్యము జరగడానికి క్రైస్తవ జీవితంలో అవకాశం లేదు. పరిశుద్ధాత్మ తోడ్పాటు లేకుండా దేవునికి సంబంధించిన ఏ కార్యాన్ని నువ్వు ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశమే లేదు. కాబట్టి ఆత్మను పొందినటువంటి వారై క్రైస్తవులు పరిశుద్ధాత్మను హృదయమందు నిలుపుకొని దేవుని కార్యాలను చేయవలసినటువంటి వారై ఉన్నారు. ఆత్మ లేకుండా ఆరాధనకు పనికిరారు. ఆత్మ లేకుండా లోపలికి వట్టివారిగా వచ్చినటువంటి వారు ఆరాధనకు పాత్రులు కాదు, ఆరాధన చేయడానికి అర్హులు కాదు. సంఘ సభ్యత్వం లేకుండా, లేకపోతే పరిశుద్ధాత్మ అనేటువంటి బహుమానం వరం లేకుండా లోపలికి ప్రవేశించిన వారు దేవుణ్ణి ఎరగని వారై ఉంటారు. ఆరాధన అంగీకరించబడే పరిస్థితి ఉండదు. హృదయంలో పరిశుద్ధాత్మ అనేటువంటి బహుమానం నింపబడినటువంటి వారై ఆరాధన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. యేసు ప్రభు యొక్క బోధలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన చేసినటువంటి బోధల్లో పరిశుద్ధాత్ముని యొక్క తోడ్పాటు ఉంది. చూద్దాం, చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18-20 వచనాల్లో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-20 వచనాల్లో చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-20 వచనాల్లో చదవండి, గట్టిగా చదివేయండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి బాప్తిస్మము ఇవ్వండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి. క్రీస్తు యొక్క బోధలో పరిశుద్ధాత్మ కనుక పరిశుద్ధాత్మ లేకుండా కార్యాలు జరగల. తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన క్రీస్తు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు మానవ రక్షణ పథకంలో మానవులకి మేలుకరంగా ఈ భూమి మీద జరిగిన ప్రతి కార్యాల్లో వాళ్ళు పనిచేశారు. సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్మని యొక్క చర్యలు. సృష్టి నిర్మాణంలో ఏం చేశాడు పరిశుద్ధాత్మ అంటే మనం అనేకసార్లు చెప్పుకున్నాం. ఈ సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్మ అనేకమైన కార్యాలను చేశాడు. చూడండి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనంలో, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనంలో, తన పుడిసిటిలో జలములను పోసాడు పరిశుద్ధాత్మ. భూమి మీద ఎంత నీరుండాలి అని తన పుడిసిటితో పట్టిపోసినటువంటి శక్తిమంతుడు పరిశుద్ధాత్మ. జ్ఞానతో ఆకాశమును కొలజూచిన వాడెవరు? భూమిలోని మన్ను కొలపాత్రలో ముంచిపోసిన వాడెవరు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవరు? తూనిక చేత కొండలను తూచిన వాడెవరు? యెహోవా ఆత్మకు నేర్పగలిగిన వాడెవడు? యెహోవా ఆత్మ. అది ఎక్కడిది శక్తి అంటే యెహోవా ఆత్మ. యెహోవా అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆత్మ, యెహోవా ఆత్మ. అది యెహోవా ఆత్మ అన్నా, క్రీస్తు ఆత్మ అన్నా, పరిశుద్ధాత్మ అన్నా, ఆదరణకర్త అన్నా ఒకటే. కనుక ఈ ఆత్మ మహాకార్యాలను సృష్టి నిర్మాణంలో కొనసాగించింది. మానవులకు అసాధ్యమైనటువంటి కార్యాలను, భూమి మీద నిర్మాణాలను పరిశుద్ధాత్మ ద్వారా జరిగాయి. ఇంకా మనం చూస్తే పౌలు చేసినటువంటి బోధ, అపోస్తుల బోధలో పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాడు. అపోస్తుల బోధలో పరిశుద్ధాత్మ. అపోస్తుల కార్యగ్రంథంలో చూద్దాం ఒక మాట. పౌలు బోధలో పరిశుద్ధాత్మ. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనే మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో ఈ మాట చూడొచ్చు. కృపావరములు నానా విధములుగా ఉన్నను ఆత్మ ఒక్కడే. అపోస్తుల బోధలో, పౌలు యొక్క బోధలో పరిశుద్ధాత్మని గురించినటువంటి ప్రస్తావన. పరిశుద్ధాత్మ ఒక్కడే. కృపావరాలు అనేక రకాలు, 9 రకాలైనటువంటి కృపావరాలు ఇవ్వబడ్డాయి. అయితే ఆత్మ మాత్రం ఒక్కడే. పంచిచ్చాడనమాట. వరాలను పంచిచ్చాడు. ఒకరికి జ్ఞానవాక్యమును, ఒకరికి బుద్ధివాక్యమును, ఒకరికి స్వస్థపరచు వరాలను, ఒకరికి ప్రవచన వరమును, ఒకరికి భాషలు మాట్లాడేటువంటి విధానాన్ని పంచిచ్చాడు. అయితే ఆత్మ ఎలాగున్నాడంటే ఒక్కడే ఆత్మ. ఈ ఒక్కడైనటువంటి పరిశుద్ధాత్మ అనేక మందికి పంచి ఇచ్చాడు. అనేక మందికి వరాలను పంచాడు. కృపావరాలు అన్నాడు. పరిశుద్ధాత్మని యొక్క వరాలు అందరికీ పంచి సంఘంలో ఇచ్చాడు. కారణం ఏమంటే సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి. సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి. కనుక పరిశుద్ధాత్మని యొక్క చర్యలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనేకమైన కార్యాలు జరుగుతూ వస్తున్నాయి. చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాటను చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసం, అది పరిశుద్ధాత్మని యొక్క సహవాసం, తోడ్పాటు, ఆదరణకర్తగా నిన్ను ఆదరించడానికి పరిశుద్ధాత్మని యొక్క ఏర్పాటు, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క సహవాసం, అది పరిశుద్ధాత్మని యొక్క
సహవాసం నీకు తోడ్పాటు అవుతుంది. ఆరాధన చేయాలంటే తండ్రి అయిన దేవునికి ఆరాధన, ప్రభు అయిన క్రీస్తు ప్రధాన యాజకుడు పరిశుద్ధాత్మ అనేటువంటి బహుమానంతో ఆత్మతో ఆరాధన, సత్యమైనటువంటి క్రీస్తుతో ఆత్మను కలిగినటువంటి వారమై సత్యమైన క్రీస్తుతో కలుసుకొని తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడం. ఈ ముగ్గురు అద్భుతంగా ఆరాధనలో కనబడుతున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా కార్యక్రమాలను చూడవలసినటువంటి వారమై ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే పేతురు బోధలో పరిశుద్ధాత్ముడు, యోహాను బోధలో పరిశుద్ధాత్ముడు కనబడతా ఉన్నారు. అపోస్తుల బోధలో, వాస్తవానికి అపోస్తుల బోధలో పరిశుద్ధాత్ముడు కనబడుతుంటాడు. పరిశుద్ధాత్మ లేకుండా ఏ కార్యాలు భూమి మీద జరగలేదు. క్రైస్తవ జీవితం ముందుకు కొనసాగదు. కనుక క్రైస్తవ జీవితం ముందుకు కొనసాగటానికి పరిశుద్ధాత్మని యొక్క తోడ్పాటు, ఆదరణకర్తగా నిన్ను నడిపించడానికి పరిశుద్ధాత్మని యొక్క తోడ్పాటు ఉంది. ఇంకా ఏం చేశాడు పరిశుద్ధాత్మ అంటే, ఈ గ్రంథాన్ని ముద్రించుటలో పరిశుద్ధాత్మని యొక్క తోడ్పాటు ఉంది. మానవులకు మేలుకరంగా పరిశుద్ధాత్మ కార్యాలు జరగటానికి, ఈ గ్రంథాన్ని స్థిరపరచడానికి దేవుడు పరిశుద్ధాత్మ ప్రధాన పాత్రను వహించి కార్యాలను చక్కపరిచాడు. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన గ్రంథం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో, పేతురు రాసినటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు చదివేద్దాం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కాదండి, నేను ఏం చెప్పాను? 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలను చెప్పాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము నెరవేరదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనం ఎప్పుడునో మనుషుని కోరికను బట్టి కలిగింది కాదు. ఇది మనుషుని యొక్క ఇచ్చ, అంటే ఆశ లేక కోరిక. మనుషుని యొక్క కోరికను బట్టి కలిగింది కాదు ఈ ప్రవచనం. ఈ గ్రంథం మనుషుని యొక్క ఉద్దేశం చొప్పున ఏర్పాటైంది కాదు. కాబట్టి మనుషుని యొక్క ఏర్పాటులో జరిగింది కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏర్పాటైనటువంటి కార్యక్రమం ఇది. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికినటువంటి మాటలు. ప్రభైన క్రీస్తు నిలబడి ఉంటే పరిశుద్ధాత్మ అరణ్యానికి నెట్టుకొని పోయాడు. క్రీస్తు యొక్క ప్రమేయం ఏమి లేదు, నిలబడ్డాడు ఆయన. అయితే నువ్వు అరణ్యానికి పోవాలి, ఇప్పుడు నీకు అక్కడ పని ఉంది పదా అని చెప్పి నెట్టుకొని పోయాడు. యూదా పత్రిక రాయాలని ప్రయత్నపడుతున్నాడు. ఏం రాయాలనుకున్నాడంటే రక్షణను గురించి రాద్దాం అనుకున్నాడంట. రక్షణ గురించి రాయాలని అనుకుంటే పరిశుద్ధాత్మ వచ్చి ఆటంకపరిచి రక్షణను గురించి కాదు, ఈ బోధ విషయమై పోరాడమని రాయమన్నాడు. చూడండి, చూద్దాం. యూదా పత్రిక మొదటి వచనాల్లో అంటే పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు ఇలా ఉన్నాయి. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ విషయమై మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు, అంటే రాయటం ఆయనకి ఇష్టం లేదంట, రాయాల్సి వచ్చిందంట. రాయాలనుకున్నాడు. ఏం రాయాలనుకున్నాడంటే రక్షణను గురించి రాయాలని ప్రయత్నపడ్డాడు.
అయితే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే అది కాదు అని పర్లేదులే ఉన్నాయండి అది కాదని చెప్పి ఏం చేశాడంటే ఈ బోధ విషయమై పోరాడండి అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. బోధ విషయమై పోరాడండి అనే విషయాన్ని తెలియజెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేస్తుంటాడంటే గ్రంథాన్ని ఎడిట్ చేస్తుంటాడు. ఈ ఉద్దేశం ఏది లోపలికి రావాలో ఏది బయటకు పెట్టాలో దాన్ని తేటగా గ్రంథస్థం అయ్యే వరకు పరిశుద్ధాత్మ అద్భుతమైనటువంటి పాత్రను పోషించాడు. ఏది మానవులకు మేలుకరమైందో, గ్రంథం ఎలా స్థిరపడాలో, ఇది ఏ కాలానికైనా ఏ రీతిగా సరిపోయిందై ఉండాలో అనేటువంటి సంగతులను పరిశుద్ధాత్మ ఏర్పాటులో గ్రంథం స్థిరపడింది. ఇది మనుషుల కోరికను బట్టి జరిగింది కాదు, మనుషుల యొక్క ఉద్దేశాల చొప్పున ఏర్పడినటువంటి గ్రంథం కాదు. కనుక దేవుని ఏర్పాటులో పరిశుద్ధాత్మ ప్రతి కార్యక్రమమందు, మానవులకు జరిగినటువంటి ప్రతి కార్యక్రమమందు పరిశుద్ధాత్మ పని ఉంది. క్రీస్తు ప్రభు యొక్క పుట్టుకలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఉంది. క్రీస్తు ప్రభు యొక్క జననములో పరిశుద్ధాత్మని యొక్క ఏర్పాటు ఉంది. పరిశుద్ధాత్మ మరియమ్మను కమ్ముకొని గర్భము ధరించి క్రీస్తు లోకానికి వచ్చినట్లుగా గ్రంథం తెలియజేస్తుంది. కనుక పరిశుద్ధాత్మ లేకుండా ఏ కార్యము జరగలేదు. అన్ని కాలముల యందు పరిశుద్ధాత్మ తన కార్యాలను నిర్వహించినటువంటి వాడు. అలాగున దేవుని ఏర్పాటై ఉంది. దేవుడు ఆత్మస్వరూపి అయి అనంతమైనటువంటి శక్తిమంతుడై తన కార్యాలను నిర్వహించడానికి ప్రభైన క్రీస్తును పరిశుద్ధాత్ముని ఏర్పాటు చేసి మానవ మేలు కొరకై అనేకమైన కార్యాలు భూమి మీద స్థిరపరిచాడు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. లేఖనములు రాయించడానికి పరిశుద్ధాత్ముని యొక్క తోడ్పాటు. మొట్టమొదటిగా భూమి ప్రారంభమైన కాలం తర్వాత పితరయుగం కొనసాగినప్పుడు భూమి మీద అనేక కార్యాలు పరిశుద్ధాత్మ ద్వారా జరిగాయి. నోవా కాలమందు మనుషులు దేవుణ్ణి ఎరగనటువంటి వారై ఇష్టానుసారమైన జీవితాల్లో బ్రతుకుతున్నటువంటి కాలమందు ఆత్మరూపిగా ప్రకటన జరిగింది. అవిధేయులైనటువంటి మనుషులకు సువర్తమానం ప్రకటించబడింది. దేవుడు 40 రాత్రింబవళ్ళు ప్రచండమైన వర్షాన్ని కురిపించబోతున్నాడు, మీరు వెనక్కి మరలుకోండి, దేవుని వైపుకి తిరగండి అనేటువంటి ఉద్దేశాన్ని ఆత్మరూపిగా వారి మధ్యకు ప్రవేశించి ప్రకటన చేయించాడు అనేటువంటి సంగతిని పేతురు పత్రికలో రాయబడి ఉంది. చూద్దాం, చూడండి. పేతురు రాసినటువంటి పత్రిక పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము చదివేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం నుండి, దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోహ దినములలో ఓడను సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి, అది సంగతి. ఆత్మ లేకుండా ఏ కార్యమూ జరగల. భూమి మీద మానవుల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటులో పరిశుద్ధాత్మ లేకుండా ఏ చర్య జరగల, ఏ పని జరగల. అలాగున దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రభైన క్రీస్తును పరిశుద్ధాత్ముని మానవుల మేలు కొరకు దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటన జరిగింది. ఎన్ని సంవత్సరాలంటే 100 years జరిగింది. 100 సంవత్సరాల కాలం ప్రకటన జరిగింది. అయితే మారినోళ్ళు ఎవరు లేరు అక్కడ. మార్పులు రాల మనుషుల్లో. వర్షం ప్రారంభమయ్యే వరకు ఎవరు కూడా మారినటువంటి మనుషులు లేరు. 8 మంది మాత్రమే ఓడలో ప్రవేశించి రక్షించబడ్డారు అనేటువంటి సంగతిని గ్రంథం తేటగా తెలియజేసింది. పరిశుద్ధాత్మ ఈ విషయాన్ని ముద్ర వేసి
ఇంతమంది రక్షించబడ్డారు నీటి నుంచి అనేటువంటి సమాచారాన్ని గ్రంథంలో స్థిరపరిచి ఉంచాడు. కాబట్టి పరిశుద్ధాత్మ లేకుండా ఏ కార్యాలు జరగలేదు. ఇంకా ధర్మశాస్త్ర కాలానికి వచ్చేటప్పటికి ఒక మందిరాన్ని ఏర్పాటు చేయాలని దేవుడు కోరినప్పుడు ఆ మందిర నిర్మాణములో పరిశుద్ధాత్మని యొక్క తోడ్పాటు ఉంది. నిర్గమకాండములో ఈ ఉద్దేశాన్ని రాసిపెట్టాడు. నిర్గమకాండము 35వ అధ్యాయము 33వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. చూద్దాం. సాక్ష్యపు గుడారము నిర్మాణములో, దేవుని మందిర నిర్మాణములో ఆ ఏర్పాటులో పరిశుద్ధాత్మ ఏర్పాటు ఉంది. 35వ అధ్యాయం 30 నుంచి చదివేద్దాం. చూడండి, 30 నుంచి 33 వచనాల్లో, మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లా నేను చూడుడి, యెహోవా నూను కుమారుడును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకును బంగారంతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకు విచిత్రమైన పనులన్నీ నువ్వు చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగుటకు, అది సంగతి. దేవుని ఆత్మతో వారిని నింపాడు. మనుషులు దేవుని పని చేయడానికి ఆత్మతో వాళ్ళను నింపాడు. ఆత్మ లేకుండా జరగదు కార్యం. వాళ్ళకి తెలియదు ఆ జ్ఞానం. దేవుని మందిర నిర్మాణం జరగాలి, విచిత్రమైనటువంటి పనులు చేయాలి. ఆ గుడారాన్ని ఎలా నిర్మించాలో దేవుడు కొండ మీద మాదిరిని చూపించాడు. ఎన్ని మూరలు ఎత్తుండాలి, ఎంత పొడవు ఉండాలి, ఎలాంటి కర్టన్లో పెట్టాలి, ఎలాంటి డేరాలు కొట్టాలి, ఎలాగ చేయాలి అనేటువంటి విధానాన్ని ఆయన కొండ మీద మోషేకు మాదిరిని చూపించాడు. ఆ నిర్మాణంలో మనుషులకు దేవుడు తన ఆత్మను అనుగ్రహించి వారి ద్వారా కార్యాలను కొనసాగించాడు. మనిషికి తెలియదు దేవుని సంగతులు, కాబట్టి తన ఆత్మను అనుగ్రహించి తన కార్యాలను చక్కబరిచాడు. కనుక ఇలాంటి కార్యక్రమాలు భూమి మీద జరుగుతున్నాయి. దేవుని ఏర్పాటు అయ్యింది. పరిశుద్ధాత్మని తోడ్పాటుతో సృష్టి నిర్మాణము నుండి ప్రతి చర్యను దేవుడు ఈ రీతిగా కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే న్యాయాధిపతుల కాలంలో 300 ఎన్ని సంవత్సరాలు జరిగింది? న్యాయాధిపతుల కాలం గుర్తుందా ఎవరికైనా? న్యాయాధిపతుల కాలం ఎన్ని సంవత్సరాలు జరిగింది తెలీదా? న్యాయాధిపతుల కాలం 350 సంవత్సరాలు న్యాయాధిపతుల కాలం జరిగింది. సృష్టి ప్రారంభము నుండి ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు పితరుల కాలం అన్నాడు. 2500 సంవత్సరాల కాలం జరిగింది. ఆదికాండంలో 50 అధ్యాయాలు ఉన్నటువంటి సమాచారం 2500 సంవత్సరాలకు సంబంధించినటువంటి చరిత్ర. అక్కడి నుంచి నిర్గమకాండము ధర్మశాస్త్రాన్ని వాళ్లకు సీనాయి పర్వతం మీద దేవుడు ఇచ్చినటువంటి సమయము నుండి అపోస్తుల కార్యము 2వ అధ్యాయం వరకు 1500 సంవత్సరాల కాలం గడిచింది. అలాగున అపోస్తుల కార్యం 2వ అధ్యాయం క్రైస్తవ కాలం ప్రారంభమైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు 2022 సంవత్సరాల కాలం గడిచింది. ఇంకెంతకాలం గడుస్తుందో మనకు తెలియదు. ఎప్పుడు మూస్తాడో, ఎప్పుడు మూసివేస్తాడో మనకి తెలియదు. ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు ఆయన ఈ యొక్క సృష్టిని అంతం చేయాలన్నా కొనసాగించాలన్నా సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన. కాబట్టి ఆయన చిత్తము ఏ రీతిగా ఉంటే ఆ విధంగా కాలం జరుగుతూ ఉంది. కనుక జాగ్రత్తగా మనం ఈ యొక్క సృష్టిలో బ్రతకడానికి ప్రయత్నం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. 350 సంవత్సరాల కాలం న్యాయాధిపతులు పరిపాలించారు. 450
కాదు, 350. 350 సంవత్సరాలు న్యాయాధిపతుల పరిపాలన కొనసాగింది. ఒత్నీయేలు నుంచి సమూయేలు చివరి న్యాయాధిపతి. కనుక న్యాయాధిపతుల కాలం కొనసాగినటువంటి సమయంలో వారితో పని చేయించినటువంటి వాడు పరిశుద్ధాత్మ. వారితో పని చేయించినటువంటి వాడు పరిశుద్ధాత్మ. చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయము 5 నుంచి 11 వచనాల్లో ఈ మాట వ్రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ న్యాయాధిపతులతో ఉండి కార్యక్రమాలను కొనసాగించాడు. చదువుదాం. 3వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 11 వచనాల్లో, కాబట్టి ఇశ్రాయేలీలు, హిత్తీయులు, అమోరీలు, హివ్వీయులు, ఎబెసీలను, వచ్చిరి. అది సంగతి. యెహోవా ఆత్మ అతని మీదకు వచ్చాను గనక ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి, కనుక యెహోవా ఆత్మ ఒత్నీయేలు మీదకు వచ్చింది. ఆత్మ లేకుండా వాళ్ళు చేయలేరు. దేవుని ఆత్మ లేకుండా ఏ కార్యమో జరగదు. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రతి కాలమందు, అది పితరుల యుగమైన, ధర్మశాస్త్ర కాలమైన, క్రైస్తవ కాలమైన పరిశుద్ధాత్మ ఉండాల్సిందే. పరిశుద్ధాత్ముడు లేకుండా దేవుని కార్యాలు కొనసాగడానికి అవకాశము ఉండదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ప్రధాన పాత్రను వహించి క్రైస్తవ కాలంలో భూమి మీద ఈనాడు అనేకమైన కార్యాలు కొనసాగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడంటే నీలో నివసిస్తున్నాడు. మీలో ఉన్నాడు, మీతో నివసిస్తున్నాడు. మీ లోపట నివాసం ఏర్పాటైంది. మీ హృదయాంతరంగంలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముని ద్వారా ఈ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా అనేకమైన రిఫరెన్స్లు ఉన్నాయి, అవన్నీ చూడడానికి మనకు సమయం లేదు. కనుక అనేక రీతులుగా ఇంకా రాజుల కాలం వచ్చింది, న్యాయాధిపతుల కాలం అయిపోయి రాజుల కాలం వచ్చింది. రాజుల కాలంలో పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. సౌలుతో, దావీదుతో, అనేక మంది రాజులతో పరిశుద్ధాత్మ వారితో ఉండి కార్యాలను చక్కబరిచారు. కనుక రాజు పరిపాలన చేయడానికి సింహాసనమందు, దేవుని సింహాసనం మీద కూర్చుంటే పరిపాలనలో పరిశుద్ధాత్మని యొక్క తోడ్పాటుతో కార్యక్రమాలను కొనసాగించారు. ఇలాంటి ఏర్పాట్లు పాత నిబంధన కాలంలో కొనసాగినాయి. క్రైస్తవ కాలంలో ఏకంగా దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మను కంప్లీట్గా భూమి మీదకు ఆదరణకర్తగా దించేశాడు. ఎందుకంటే మహా సామ్రాజ్యం భూమి మీద ఏర్పాటైంది. అది క్రీస్తు రాజ్యమని, దేవుని రాజ్యమని, క్రీస్తు సంఘమని పిలువబడింది. మహాప్రభావంతో ఈ భూమి మీద సంఘము ఏర్పాటైంది. ఆ ఏర్పాటు జరగటానికి, ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి పరిశుద్ధాత్మ మాత్రమే సమర్థుడు అని దేవుడు నిర్ణయించి పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా భూమి మీదకు పంపించాడు. అది అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఈ ఉద్దేశాలన్నీ స్థిరపడ్డాయి. అగ్ని నాలుకల వలె విభాగింపబడి తన ప్రభావాన్ని గనక చూపి కిందకు వచ్చి ఉంటే పరిశుద్ధాత్మ భూమి మీద ఎవరు బ్రతికుండడానికి అవకాశం ఉండదు. తన ప్రభావాన్ని తగ్గించుకొని
తన ప్రభావాన్ని తక్కువ చేసుకొని భూమి మీదకు దిగిపోయాడు. దిగిపోయినటువంటి పరిశుద్ధాత్మ మానవ హృదయంలో పట్టునంతగా ఒదిగిపోయాడు. మానవ హృదయంలో పట్టునంతగా ఒదిగాడు. ప్రచండమైనటువంటి ఆత్మ, యెహోవా ఆత్మ అని పేరు. అనేక కార్యాలను చక్కబరిచినటువంటి ఆత్మ. రక్షణ పథకంలో 100 సంవత్సరాల కాలం అవిధేయులైన మనుషులకు ప్రకటన చేసినటువంటి ఆత్మ తన ప్రభావాన్ని తగ్గించుకొని మానవుల మేలు కొరకై హృదయంలో పట్టునంతగా దూరింది. ఆత్మ ఒక్కడే అనేక మంది ఆత్మను పానం చేయడానికి దేవుడు అవకాశాన్ని కల్పించాడు. అనేక మంది హృదయాల్లోకి ప్రవేశించడానికి దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. ఎంతమంది అయితే బాప్తిసం పొంది సంఘంలో చేర్చడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నారో వారందరి హృదయాల్లోనికి ప్రవేశం జరిగింది. ఆ ప్రవేశం తీసుకున్నటువంటి వారు, పరిశుద్ధాత్మను ఆహ్వానించినటువంటి వారు మాత్రమే ఆరాధనకు పాత్రులు, ఆరాధన చేయడానికి అర్హులు అని దేవుని యొక్క నిర్ణయమైంది. అందుకే ఆత్మతో సత్యముతో ఆరాధన. ఆత్మ లేనివాడు ఆరాధన ఏం చేయగలడు? ఇంకా అందుకే మనం ఇక్కడ రాసి పెట్టాం, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. ఆత్మతో సత్యముతో ఆరాధన. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటే ఆత్మ లేకపోతే ఆరాధన లేదు అని అర్థం. ఆత్మను పొందని వాళ్ళు ఉంటారు, ఆత్మన సంగతి ఎరగనటువంటి వారు ఉంటారు, వారు దేవుణ్ణి ఎరగనటువంటి వారై ఉంటారు. ఆత్మ లేని వారు నా వారు కాదు అని గ్రంథం అంటుంది. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. కనుక క్రీస్తు ఆత్మను పొందినటువంటి వారు, లేక పరిశుద్ధ ఆత్మను పొందినటువంటి వారు, లేక దేవుని వాగ్దానం పొందినటువంటి వారు ఆరాధనకు పాత్రులై ఉంటారు. కనుక ఇవన్నీ స్థిరపరచడానికి దేవుడు మొదటి శతాబ్దంలో 9 రకాలైనటువంటి వరాలను ఏర్పాటు చేశాడు. పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే పంచి ఇచ్చాడు. ఒక అతనికి స్వస్థపరచు వరాన్ని అనుగ్రహించాడు, ఒక అతనికి ప్రవచన వరాన్ని ఇచ్చాడు, ఒక అతనికి బుద్ధివాక్యాన్ని ఇచ్చాడు, ఒక అతనికి జ్ఞానవాక్యం, లోతైనటువంటి సంగతులను గ్రహించగలిగినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాడు. కాబట్టి అనేక మంది సంఘంలో పరిచర్యను ప్రారంభించారు. కొంతమంది భాషలో మాట్లాడేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. కొంతమందికి ఆ మాట్లాడిన భాష ఏంటో అర్థం చెప్పేటువంటి జ్ఞానాన్ని వారికి దయచేశాడు. ఒక అతను భాష మాట్లాడుతున్నాడు, దాని అర్థం ఏంటో ఇంకొక వ్యక్తి చెప్పేస్తున్నాడు. ఇలాంటి ఏర్పాట్లు మొదటి శతాబ్ద కాలంలో జరిగినాయి. ఎందుకు జరిగినాయి అంటే స్వస్థపరచు వరాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే వాక్యము స్థిరపరచబడడానికి. చదివేద్దాం ఒక మాట. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో, మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో, మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో, వారు బయలుదేరి వాక్యం అందంతటా ప్రకటించుచూ వచ్చిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. అది సంగతి. సూచక్రియలు ఎందుకు జరిగినాయి అంటే యేసుప్రభు అనేకమైన సూచక్రియలు చేశాడు. అపోస్తులు అనేకమైనటువంటి సూచక్రియలు చేశారు. ఎందుకు జరిగినాయి అంటే వాక్యం స్థిరపరచబడడానికి. వాక్యం స్థిరపడాలి కనుక కార్యక్రమాలు కొనసాగినాయి. అయితే ఒక కాలం వచ్చింది, అన్నీ మానిపోయినాయి. మానిపోయిన సంగతి ఎరగని మనుషులు ఈరోజు కూడా మేము సూచక్రియలు చేస్తాం, మహత్కార్యాలు చేస్తామని బయలుదేరారు. ఎప్పుడో మొదటి శతాబ్దంలో జరిగిన కార్యక్రమం మానిపోయింది అప్పుడే. పౌలు చనిపోయినటువంటి ఐదుకొనే ఒక కుర్రవాడిని బ్రతికించాడు, గ్రంథం చెప్పింది. డాక్యుమెంట్ ఎవిడెన్స్తో ఉంది ఈ విషయం. చనిపోయిన ఐదుకొనే కుర్రవాడు 2 అంతస్తుల బిల్డింగ్ మీద రాత్రి విస్తరించి పౌలు మాట్లాడుతూ ఉంటే నిద్రలో జోగుతున్నటువంటి ఐదుకొనే ఒక కుర్రవాడు కిటికీలో నుంచి కిందపడి చనిపోయాడు. వెంటనే పౌలు పట్టుకొని ప్రార్థించినప్పుడు ఐతుకు అనే కుర్రవాడు బతికాడు. డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది, బ్రతికాడు. అయితే ఆ పౌలు అంటాడు, ఒకరోజు అనేక మంది రోగులు బాగుపడ్డారు పౌలు దగ్గర. పౌలు దారిని వస్తుంటే ఆయన నడికట్టు తగిలి అనేక మంది రోగులు బాగుపడ్డారని రాసింది గ్రంథం. అయితే పౌలు అంటాడు తిమోతితో, తిమోతి
నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెం కొంచెం ద్రాక్షారసం తాగు అన్నాడు. ఎందుకు తాగమన్నాడు అంటే అయిపోయింది, కాలం గ్రంథస్థమైంది, ఇంకా సూచక్రియలు అవసరం లేదు, రోగులు బాగుపడాల్సిన అవసరత లేదు, గ్రంథం చూసి నమ్మే కాలం వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా మానిపోవటానికి అవకాశం వచ్చింది. తిమోతికి పత్రిక రాస్తూ పౌలు నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెం కొంచెం ద్రాక్షారసం తాగు. ఏం ప్రార్థన చేయొచ్చుగా, స్వస్థపడతాడుగా. లేకపోతే నువ్వు నా దగ్గరికి వచ్చే తిమోతి, నేను నీకు ప్రార్థన చేస్తాను, నువ్వు స్వస్థపడతావు అనలా. ఎందుకంటే ఆ కాలం ఆగిపోయింది, ఆ కాలం కొనసాగిపోయింది. కాబట్టి ఇంకా జరగదు, స్వస్థతలో ఆగిపోయినాయి. ఈనాడు లేనటువంటి కార్యాలను చేస్తామని మనుషులు మోసపుచ్చుతున్నారు జనాల్ని. గ్రంథం అంటుంది అవి మానిపోయినాయి, అవి నిలిచిపోయినాయి, సపోర్టింగ్స్ అన్నీ ఎత్తివేయబడ్డాయి, గ్రంథం చేతిలోకి వచ్చింది. హెబ్రీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 3-4 వచనాల్లో ఇంత గొప్ప రక్షణను హెబ్రీ 2వ అధ్యాయం 3-4 వచనాల ఎలాగ తప్పించుకుందామో అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా, అది సంగతి, సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను పరిశుద్ధాత్మను వరమును అనుగ్రహించుట చేతను వినిన వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా, వినిన వారి చేత, అది సంగతి, మనకు దృఢపరచడానికి పరిశుద్ధాత్మ వరాలు కొనసాగినాయి, సూచక్రియలు కొనసాగినాయి, మహత్కార్యాలు కొనసాగినాయి, అనేకమైన కార్యాలు జరిగినాయి. ఎందుకంటే వాక్యము స్థిరపడటానికి, గ్రంథస్థం అవడానికి, దేవుని కార్యాలు భూమి మీద విస్తరించడానికి మొదటి శతాబ్దపు కాలంలో దేవుని యొక్క ఏర్పాటు అది. ఈరోజు చేయలేం ఆ కార్యాలు, ఇప్పుడు జరగవు అవి. రోగులు బాగుపడే ఇంకొకరిని బాగు చేసే అవకాశం లేదు. ఒక మనిషికి తాను పొందినటువంటి ఆత్మ ఇంకొకరి రోగాన్ని బాగు చేసే పరిస్థితి ఉండదు. తనను తాను బాగు చేసుకోవడానికి, రోగం నుంచి కాదు, తన బుద్ధికి పట్టిన రోగాన్ని బాగు చేసుకునేటువంటి క్రమంలో ఆత్మ పనిచేస్తుంది. తన జీవితాన్ని సరిదిద్దుకోవటం కొరకు ఆత్మను అభివృద్ధి చేసినటువంటి వాడు తనను తాను సరి చేసుకోవడానికి మాత్రమే ఆత్మ పనిచేస్తుంది. కనుక పౌలు మహాశక్తి కలిగిన వాడే, చనిపోయిన వ్యక్తిని బతికించిన పౌలు, అనేక మంది రోగులను బాగు చేసినటువంటి పౌలు తన దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తిని బాగు చేసుకోలేని పరిస్థితికి వచ్చాడు. చూద్దాం, చూడండి గ్రంథంలో తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 19-20 వచనాల్లో, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 19-20 వచనాల్లో, ఒనేసిము పోరు ఇంటి వారికి నా వందనములు, ఎరస్సు కొరింథీలో నిలిచిపోయాను, త్రోఫిము రోగి అయినందున అతనిని మిలోతులో విడిచి వచ్చి తిని. ఏమయ్యాడంట? త్రోఫిము అనేటువంటి వ్యక్తి రోగి అయిపోయాడు. అందుకని ఏం చేశాను నేనంటే మిలేతులో విడిచి వచ్చేసాను. ఏమి ప్రార్థన చేసి బాగు చేసుకొని తెచ్చుకోవచ్చుగా? లేదు అవకాశం. స్వస్థపరిచే వరం నిలిచిపోయినాయి. ఎందుకంటే గ్రంథం స్థిరపడింది, సపోర్టింగ్ అవసరం లేదు అని ఆగిపోయింది కార్యక్రమం. రోగులు బాగుపడే పరిస్థితి లేదు, ఇంకా ప్రార్థన చేస్తే రోగాలు విడిచే పరిస్థితి లేదు. ఇంకా ఇప్పుడు ఎవరైనా రోగి ఉంటే ఏం చేయాలంటే గ్రంథం చూసి దేవుణ్ణి నమ్మి బ్రతుకుని కొనసాగించాలి. కనుక పౌలు అంటున్నాడు, త్రోఫిము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని, నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెం కొంచెం ద్రాక్షారసం తాగని తిమోతితోనూ, త్రోఫిము రోగి అయినందున మిలేతులో విడిచి వచ్చాను. అంటే సపోర్టింగ్స్ అన్నీ ఎత్తివేయబడ్డాయి,
స్లాబ్ స్థిరపడిపోయింది, ఇక అక్కర్లేదు సపోర్టింగ్. రోగాలు బాగుపడాల్సిన అవసరం లేదు. నమ్మాలంటే ఇప్పుడు ఏం జరగాలంటే గ్రంథం వచ్చేసింది, చూసుకోండి. ఇంకా గ్రంథాన్ని చూసి నమ్మండి. దేవుని కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ మానవుల మేలు కొరకు ఏం చేశారనేటువంటి సంగతులు గ్రంథస్థం చేయబడింది. ఇంకా చూడండి గ్రంథాన్ని, మీ కళ్ళు విప్పి గ్రంథాన్ని చూడండి. గ్రంథాన్ని చూడటానికి కూడా అనేకమైన అవకాశాలను దేవుడు కల్పించాడు. మామూలు కళ్ళతో చూస్తే ఇది అర్థమయ్యే గ్రంథం కాదు. కనుక మనోనేత్రాలు వెలిగించబడాలా, లోపల ఉన్న కళ్ళు తెరిచి గ్రంథాన్ని చూడాలా అంటుంది గ్రంథం. చూడండి, చూద్దాం ఒక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఏ కళ్ళతో చూస్తే ఈ గ్రంథం అర్థమవుతుందో దాని గురించి వ్రాయబడి ఉంది. 17వ వచనంలో, మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. ఇవన్నీ తెలియాలి అంటే ఆ లోపల ఉన్న కళ్ళతో చూడాల. ఈ కళ్ళతో చూస్తే ఏమి కనపడదు గ్రంథం. ఇది కొద్దిసేపు చూస్తే నిద్ర వస్తుంది. ఇంకా కొద్దిసేపు కానీ చదివామంటే బైబిల్ని పక్కన పెట్టి నిద్రపోవాలి. ఈ కళ్ళతో చూస్తే జరిగేది అది. అయితే లోపల ఉన్నాయి కళ్ళు. అసలైన వ్యక్తి ఉన్నాడు లోపల, ఆ కళ్ళు తెరవాల. ఎప్పుడు తెరుస్తాడు కళ్ళు అంటే శరీర కార్యాలు స్తంభించినప్పుడు లోపల ఉన్న వ్యక్తి కళ్ళు తెరవటం మొదలు పెడతాడు. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన శిశువు ఏ విధంగా కళ్ళు తెరుస్తున్నాడో అలాగున లోపల ఉన్నటువంటి అంతర్య పురుషుడు కళ్ళు తెరిచి చూడాల. శరీరాన్ని నిశ్శబ్దం చేసి లోపల ఉన్నటువంటి అసలైన వ్యక్తిని నిద్రలేపి కళ్ళు తెరిచినట్లయితే గ్రంథం కనబడుతుంది. దాన్ని ఏమన్నాడంటే మనోనేత్రాలు అన్నాడు. ఈ యొక్క జ్ఞానేంద్రియాలను స్వాధీనం అందించుకొని లోపల ఉన్నటువంటి వ్యక్తిని మేల్కొల్పినట్లయితే అద్భుతంగా కళ్ళతో మనోనేత్రాలతో చూసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ నేత్రాలతో ఈ గ్రంథాన్ని చూస్తే అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కనుక పరిశుద్ధాత్మని యొక్క తోడ్పాటుతో మానవ జీవితం మెరుగుపడటానికి దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించున్నాడు. అనేకమైన కార్యాలు ఉన్నాయి. ఇంకా మొదటి శతాబ్దంలో ఇలాంటి ఏర్పాట్లు జరిగాయి. పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణతో అనేకమైన ఏర్పాట్లు దేవుడు మానవ జాతి మేలు కొరకై ఏర్పాటు చేసి పెట్టాడు. కనుక ఇంకా మనం చూసినట్లయితే అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి. మొదటి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు చేసినటువంటి కార్యాలు పరిశుద్ధాత్మ వారితో ఉండి అనేకమైన కార్యాలను వాళ్ళను నడిపించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అపోస్తులతో పరిశుద్ధాత్మ తోడ్పాటు, అపోస్తులు చేసినటువంటి బోధలో వారు చేసినటువంటి ప్రతి పనిలో పరిశుద్ధాత్ముడు తోడ్పడి కార్యక్రమాలను ముందుకు కొనసాగించాడు. చూద్దాం ఒక మాట. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో, అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. పెంతెకొస్తేను పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి. మొదటిగా సృష్టి ప్రారంభంలో ఎలాంటి శబ్దం వినపడుతుందో అలాంటి శబ్దం ఆకాశము నుంచి వినపడుతుంది. యెరూషలేము పట్టణంలో భయభ్రాంతులైపోయి మనుషులు తేరి చూస్తున్నారు ఏం జరిగింది అని. మహాశబ్దంతో పరిశుద్ధాత్మ భూమి మీదకు ప్రవేశం జరిగింది. కనుక పరిశుద్ధాత్మ అపోస్తులను నింపివేసింది. వారిని పరిశుద్ధాత్మలో నింపబడ్డారు. వాళ్ళు అనేక మహత్కార్యాలు చేశారు. అయితే మనకేం దొరికిందంటే పరిశుద్ధాత్మనే వరం దొరికింది.
3 రకాలుగా ఈ ఉద్దేశం వినబడతా ఉంది గ్రంథంలో. మొట్టమొదటిగా ప్రభు అయిన క్రీస్తు కొలతలేని ఆత్మను పొందాడు, అనేకమైన మహత్కార్యాలు చేశాడు. నెంబర్ 2, అపోస్తులు పరిశుద్ధాత్మలో నింపబడ్డారు, వాళ్ళు కొంతకాలం కార్యక్రమాలను కొనసాగించారు. నెంబర్ 3, పరిశుద్ధాత్మ అనేటువంటి వరం క్రైస్తవులకు అనుగ్రహించబడింది. వీళ్ళు కొన్ని కార్యక్రమాలను మాత్రమే చేయగలుగుతారు. తమ జీవితాన్ని తాము బాగు చేసుకునే దిశగా పరిశుద్ధాత్మ వారికి తోడ్పడుతుంది. కనుక మొట్టమొదటి క్రైస్తవులు వారు చేసినటువంటి కార్యాలలో పరిశుద్ధాత్మని యొక్క ఏర్పాటు. కొరింథీయులకు రాసి, ఇప్పుడు మనం చదువుకున్నాం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 11 వచనాల్లో ఈ ఉద్దేశం రాయబడింది. చదువుదాం ఒక మాట, ముగించేద్దాం. ఇంకా 12వ అధ్యాయము 7 నుంచి 11 వచనాల్లో, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఏలైనగా ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యమును, జ్ఞానవాక్యమును, విశ్వాసమును, ప్రతి చర్య పరిశుద్ధాత్మ ద్వారా మొదటి శతాబ్దపు క్రైస్తవులు అనుభవించారు. ఈనాడు క్రైస్తవ లోకం పరిశుద్ధాత్మ అనేటువంటి వరము ద్వారా బలపడవలసినటువంటి వారు ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మను ఎలా పొందాలో గ్రంథం చెప్పింది. బాప్తిసం అనేటువంటి మహత్కార్యం ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానం అనుభవించడం ద్వారా ఈ యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని అందుకోవడానికి దేవుడు అవకాశాన్ని కల్పించాడు. కాబట్టి కల్పించినటువంటి ఈ అవకాశాన్ని మానవులు వినియోగించుకోవాలని దేవుడు తేరి చూస్తున్నాడు. అయితే అనేక మంది దీన్ని తృణీకరించి దాటి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నిత్య జీవానికి అపాత్రులను ఎంచుకొని మనుషులు పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్నారు. ఒక 500 ఇస్తాము, ఒక పూట ఇక్కడ నిలబడాలంటే గుంపులుగా నిలబడే మనుష్య జాతి అద్భుతమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి పరిశుద్ధాత్మను తృణీకరించి దాటి వెళ్ళిపోతున్నారు. ఇది పొందండి అంటే ఏంటి మాకు మేలు అని ఆలోచించేటువంటి మనుషులు, దాని విలువ ఎరగనటువంటి వారు. వారిని ఏమన్నాడంటే లోకస్తులు వాళ్ళు. లోకము ఆత్మను పొందడానికి అవకాశం లేదు, మీరు దేవుణ్ణి ఎరిగినటువంటి వారు కనుక మీరు ఆత్మను పొందుతారు అని అపోస్తులతో ప్రభువైన క్రీస్తు మాట్లాడినటువంటి మాటలు మనం మొదటగా 16వ అధ్యాయంలో మనం గమనించాం యోహాను సువార్తలో. కనుక లోకంలో ఉన్నటువంటి వారు పరిశుద్ధాత్మని యొక్క శక్తిని వాళ్ళు గ్రహించలేరు. కనుక దేవుని ఎరిగినటువంటి వారు పరిశుద్ధాత్మను అందుకొని వారి జీవితాల్లో అద్భుతమైనటువంటి జీవితానికి వారసులుగా దాటి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. నేటి క్రైస్తవులలో పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. చూడండి, రోమిలకు రాసిన పత్రిక మాట చెప్పుకొని మనం ముగించేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో, రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో, అది సంగతి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చదవండి. ఎలా అనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టు, అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. ఎలా వచ్చింది మనకి అధికారం? దేవుని తండ్రి అంటానికి ఎవరిచ్చారు అధికారం? పరిశుద్ధాత్మ ఇచ్చాడు అధికారం. పరిశుద్ధాత్మను పొందుట ద్వారా విషయం అర్థమైపోయింది మనకి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని తెలిసిపోయింది. ఆయన ద్వారా కలిగినటువంటి మనం పరిశుద్ధాత్మను పొందుట ద్వారా నాయన తండ్రి అని పిలవటానికి ఈ క్రమం తెలిసింది మనకి. ఈ క్రమం తెలిసి దేవుణ్ణి తండ్రి అని సంబోధన జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతుంది అలాగంటే తన కుమారుని యొక్క ఆత్మ ఆయన మన హృదయంలోకి పంపించాడు. క్రీస్తులో ఉన్నటువంటి ఆత్మ, తండ్రిదైనటువంటి ఆత్మ, క్రీస్తులో ఉన్నటువంటి ఆత్మ మనలోనికి ప్రవేశించడం ద్వారా
మనం కూడా నాయన అని పిలవటం మొదలుపెట్టాం. తండ్రి అని సంబోధన జరుగుతూ ఉంది. కాబట్టి నాయన తండ్రి అని పిలవటానికి మనకు దొరికినటువంటి అవకాశం ఏంటంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వరము ద్వారా దేవుణ్ణి తండ్రి అని పిలవటానికి మనకు అవకాశం కల్పించబడింది. చూడండి, చదవండి మాట. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన క్రీస్తుతోడి వారసులం. ఇంకా ఇక్కడ 9వ వచనంలో కూడా ఒక మాట ఉంది, ఇందాక మనం అనుకున్నాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడలా మీరు ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. నీ లోనికి క్రీస్తు ఆత్మ ప్రవేశించుండాలి. ప్రవేశించకపోతే నువ్వు క్రీస్తు ఆత్మ అన్నా పరిశుద్ధాత్మే, మీరు వేరుగా అనుకోవద్దు. క్రీస్తు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఆత్మ అన్న పరిశుద్ధాత్మ, ఆదరణకర్త అన్న పరిశుద్ధాత్మ. కాబట్టి క్రీస్తు ఆత్మ మీలో ఎప్పుడు ప్రవేశించింది అంటే బాప్తిస్మం అందు. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 6వ వచనాన్ని ఒక మాట చదువుదాం మనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను ఆయన మన హృదయంలోకి పంపించేశాడు. తన కుమారుని ఆత్మ అది. అందుకే ఆ మాట అంటాడు, క్రీస్తు ఆత్మ లేని వాడు నా వాడు కాదు. ఏముండాలి అంటే క్రీస్తు ఆత్మ నీలో ఉండాలి. నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను ఆయన మన హృదయంలోకి పంపించాడు. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఏమంటున్నాం అంటే నాయన తండ్రి అని మొరపెడుతున్నాం. ఆ తండ్రి అని పిలవటానికి ఈ కుమారుని ఆత్మ మనలో ప్రవేశించింది. దాన్ని ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ అన్నాడు. కనుక ఈ పరిశుద్ధాత్మను పొందుట ద్వారా మనం అనేక మేలులో అనుభవించడానికి అవకాశం ఉంది. ఇంకా అయిపోలా, పరిశుద్ధాత్మను గురించి అనేకమైన విషయాలు వచ్చే వారంలో మరికొన్ని సంగతులు మనం విందాం. పరిశుద్ధాత్మ లేకుండా ఈ భూమి మీద ఎలాంటి కార్యాలు జరగలేదు. ప్రతి కాలమందు, పితరుల కాలమందు, ధర్మశాస్త్ర కాలమందు, క్రైస్తవ కాలమందు పరిశుద్ధాత్మని యొక్క ఏర్పాటు జరిగింది. కాబట్టి పరిశుద్ధాత్మ లేకుండా ఏ కార్యాలు కూడా భూమి మీద జరగటానికి అవకాశం లేదు. అది దేవుని యొక్క నిర్ణయం. కాబట్టి ఆ దేవుని నిర్ణయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలనగా తెలుసుకుంటూ వస్తున్నాం. ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఈ వాక్య పరిచర్యను నేను ముగిస్తున్నాను.